వెబ్ ఆప్షన్స్‌లో మనం ఇచ్చేటప్పుడు ముందుగా మీరు ఇక్కడ చూడొచ్చు. అప్లికేషన్ వెబ్ ఆప్షన్స్‌లో మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. బై కోర్స్ మరియు బై కాలేజ్. బై కోర్స్ ఆర్ బై కాలేజ్. జస్ట్ ఐయామ్ క్లికింగ్ హియర్ బై కాలేజ్. అంటే బై కాలేజ్ సెలెక్ట్ చేయడం అనేది చాలా ఈజీ. ముందుగా మీరు ఇక్కడ చేయాల్సింది యూనివర్సిటీ నేమ్. మరి మీరు ఏ యూనివర్సిటీలో జాయిన్ కావాలనుకుంటున్నారో ఆ యూనివర్సిటీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్‌లో చదువుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఉస్మాన్ యూనివర్సిటీ టైప్ చేశాను. మీరు ఒకవేళ కోటి ఉమెన్స్ కాలేజ్‌లో చదువుకోవాలనుకుంటే ఇక్కడ మీకు ఉంది ఆప్షన్ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం కూడా ఉంది. ఉమెన్స్ యూనివర్సిటీ. కోటి ఉమెన్స్ కాలేజ్ నౌ ఇట్ కాల్డ్ యాజ్ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం. అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కూడా ఉంది మనకి హైదరాబాద్లో. జేఎన్టీయు మీరు అది కూడా ఆప్షన్ ఇవ్వచ్చు. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఉస్మాన్ యూనివర్సిటీ ఆప్షన్ అయితే ఇచ్చాను. కాలేజ్ టైప్ వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్. సెలెక్ట్ మీడియం ఇంగ్లీష్ మీడియం. కోర్స్ టైప్ రెగ్యులర్ ఆర్ సెల్ఫ్ ఫైనాన్స్. సెల్ఫ్ ఫైనాన్స్ సెలెక్ట్ చేసుకున్నాను. కాలేజ్ టైప్ ఇక్కడ బాబు జగ్జీవన్ ఏపీజే అబ్దుల్ కలాం. నెక్స్ట్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. ఈ విధంగా మీరు ఇందులో మీరు ఏదైతే గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో చదువుకోవాలనుకుంటారో ఆ కాలేజీని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇక్కడ రంగారెడ్డిలో కూడా ఉంది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. రాజేంద్ర నగర్ శంషాబాద్. అదేవిధంగా సదాశివపేట్ సంగారెడ్డి. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సీతాఫల్ మండి. ప్రిమిసెస్ ఆఫ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వివేకానంద గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ విద్యానగర్లో కూడా మనకి అందుబాటులో ఉంది. అడిక్ట్. అదేవిధంగా మీరు ఇక్కడ చూడవచ్చు వికారాబాద్లో కూడా ఉంది. నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. విద్యానగర్ కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. కోర్స్ టైప్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు బీఏ సిబిసిఎస్ పెడితే 60 సీట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అయితే మీరు డైరెక్ట్గా ఇవ్వచ్చు. ఇక్కడ కంప్యూటర్ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ వచ్చేసి క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టగానే మీకు ఆటోమేటిక్గా వెబ్ ఆప్షన్స్లో చూపిస్తుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇంతకుముందు 2 కాలేజీలు ఇచ్చాను. అది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్స్ బేగంపేట్, అదేవిధంగా తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం. అందులో కూడా ఓన్లీ బీకామ్ కంప్యూటర్స్ మాత్రమే ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బీకామ్ కంప్యూటర్స్ కాకుండా మరే ఇతర కోర్స్ ఇచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ బీఎస్ సిబిసిఎస్ ఇచ్చాను అనుకోండి. ఇక్కడ మీరు చూడవచ్చు బీఎస్ సిబిసిఎస్లో మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఉంటాయి. 4 బకెట్స్ అన్నమాట. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టంలో భాగంగా మీకు ఇక్కడ ఆప్షన్ ఏలో ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. హిస్టరీ. ఆప్షన్ బి ఎకనామిక్స్. ఆప్షన్ సి పొలిటికల్ సైన్స్. అంటే హెచ్ఈసి తీసుకోవచ్చు మీరు. హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్. లేదు నాకు పొలిటికల్ సైన్స్ ఇష్టం లేదనుకుంటే మీరు ఇక్కడ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఇక్కడ మీరు చూడవచ్చు కంప్యూటర్ అప్లికేషన్ బీఏలో కూడా కంప్యూటర్ అప్లికేషన్ తీసుకోవచ్చు, లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకోవచ్చు, లేదా సోషియాలజీ తీసుకోవచ్చు. నాకు ఇక్కడ ఓన్లీ నేను పొలిటికల్ సైన్స్ తీసుకోవాలనుకుంటున్నాను కాబట్టి పొలిటికల్ సైన్స్ పైన క్లిక్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మనకి వెబ్ ఆప్షన్స్ అయితే అప్డేట్ అవుతాయి. అదేవిధంగా మీరు ఇక్కడ చూడవచ్చు ఇందులో మీరు ఒకవేళ ఇచ్చిన ఆప్షన్స్ ఒకవేళ నచ్చకపోతే మీరు ఇక్కడ రైట్ సైడ్లో ఇక్కడ చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి సింపుల్గా ఇక్కడ డిలీట్ వెబ్ ఆప్షన్స్ పైన క్లిక్ చేయగానే ఆ వెబ్ ఆప్షన్ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మాత్రమే చూపించాను. మీరు ఒకవేళ ప్రైవేట్ కాలేజీలో కూడా చదువుకోవాలనుకున్నా, గవర్నమెంట్ అటానమస్ కాలేజీలో చదువుకోవాలనుకున్నా మీరు ఇక్కడ ఆప్షన్స్ చూడవచ్చు. ఇక్కడ కాలేజ్ టైప్లో మీరు సింపుల్గా గవర్నమెంట్ అటానమస్ పైన క్లిక్ చేయండి. మరి గవర్నమెంట్ అటానమస్లో మన కాలేజీలు ఏవేవి అందుబాటులో ఉన్నాయంటే గవర్నమెంట్ సిటీ కాలేజ్ ఉంది, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఖైరతాబాద్ ఉంది, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సిద్దిపేట్, ఉమెన్స్ బేగంపేట్, ఇందిరా ప్రియదర్శిని నాంపల్లిలో ఉంటుంది, తారా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సంగారెడ్డి, వివేకానంద గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అటానమస్ విద్యానగర్లో కూడా ఇవన్నీ కూడా గవర్నమెంట్ అటానమస్ కాలేజెస్. అదేవిధంగా గవర్నమెంట్ అటానమస్ కాకుండా మీరు ఒకవేళ యూనివర్సిటీ కాలేజీలో చదువుకోవాలనుకుంటే ఇక్కడ మీరు యూనివర్సిటీ కాలేజెస్ ఏమైనా అందుబాటులో ఉన్నాయో చూద్దాం. నౌ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాద్ కూడా అందుబాటులో ఉంది మసబ్ ట్యాంక్ కాడ. అదేవిధంగా యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్ సికింద్రాబాద్ కూడా మనకి అందుబాటులో ఉంది. ఈ 2 కాలేజెస్ కూడా మనకి చూడవచ్చు. వీటిలలో కూడా మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సికింద్రాబాద్ కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నాం. మరి ఇక్కడ కాలేజ్లో ఇక్కడ మనకి బీఎస్సీ బీసీఎస్ ఉంది, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ కూడా ఉంది. సో
బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ పైన క్లిక్ చేసి ఇక్కడ నేను క్యాప్చర్ అడ్రస్ సబ్మిట్ చేస్తే మనకి వెబ్ ఆఫీస్ అనేది ఫైనల్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా మీరు యూనివర్సిటీ కాలేజ్ కాకుండా మీరు ఒకవేళ యూనివర్సిటీ అటానమస్ కాలేజ్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ మీరు చూడవచ్చు యూనివర్సిటీ అటానమస్లో మనకి నిజాం కాలేజ్ మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ నిజాం కాలేజ్ కూడా అందుబాటులో ఉంది. యూనివర్సిటీ అటానమస్. నెక్స్ట్ ఇక్కడ కోర్స్ టైప్ వచ్చేసి బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ తీసుకోవచ్చు, లేదా ఇతర కోర్సెస్ కూడా మీరు బీసీఏ బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ బీఏ అంటే మీకు ఏదైతే ఎలిజిబిలిటీ ఉందో ఆ కోర్సెస్ మాత్రమే ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మీకు ఇక్కడ చూపించట్లేదు కోర్సెస్ అంటే మీరు ఎలిజిబిలిటీ లేదని అర్థం. ఇక్కడ నేను ఓన్లీ గవర్నమెంట్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను. మీరు ఇక్కడ గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ కాలేజీలు అనుకున్నాను అనుకోండి, యూనివర్సిటీ అటానమస్, యూనివర్సిటీ కాలేజ్, గవర్నమెంట్ అటానమస్ కాకుండా ఓన్లీ ప్రైవేట్ ఎయిడెడ్ అటానమస్ కానీ ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు ఏం చేయొచ్చు, ప్రైవేట్ ఎయిడెడ్. ఇక్కడ మీరు కాలేజ్ ఏవి కాలేజ్, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్, మనకి ఈ కాలేజీలో కూడా ఆ వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. భవన్స్ న్యూ సైన్స్ డిగ్రీ కాలేజ్ నారాయణగూడ హిమాయత్ నగర్, అదేవిధంగా మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ బాగులింగంపల్లి కూడా ఇవ్వచ్చు. అంటే మీరు ఏదైతే కాలేజ్ ఇవ్వాలనుకుంటున్నారో ముందుగా ఒక ప్రయారిటీ సెలెక్ట్ చేసుకోండి. మనకి 2 days మాత్రమే సమయం అవుతుంది వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి. ఈ 2 daysలలో ముందుగా మీరు ఇక్కడ చూడవచ్చు శ్రీ రామచంద్ర ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ తిలక్ నగర్, అదేవిధంగా విజయనగర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ విజయనగర్ కాలనీ హైదరాబాద్. ఈ విధంగా మనకి ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజ్ కూడా అందుబాటులో ఉన్నాయి. మరి ప్రైవేట్ ఎయిడెడ్లో కూడా మీరు ఒకవేళ అటానమస్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మన అటానమస్ కాలేజ్ ఆంధ్ర మహిళా సభ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ కూడా అటానమస్ ఉంది. అదేవిధంగా ప్రైవేట్ అన్ఎయిడెడ్ అటానమస్ కూడా మీరు చూడవచ్చు. హిందీ మహావిద్యాలయ కాలేజ్ నల్లకుంటలో కూడా అందుబాటులో ఉంది. అంటే మీరు ఇప్పుడు ఓన్లీ నేను ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ మీరు అనుకోవచ్చు, నేను ఓన్లీ ఉస్మానియా ఇవ్వచ్చా, కాకతీయ యూనివర్సిటీలో కూడా ఇవ్వచ్చా అంటే మీ ఇష్టం. అంటే ఫస్ట్ మీరు ఒక 10 కాలేజెస్ అనుకున్నారు అనుకోండి వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు, అందులో మీకు నచ్చిన ఒక 8 కాలేజీలు కానీ 15 కాలేజీలు కానీ మీకు నచ్చిన యూనివర్సిటీలు ఇవ్వండి. ఉస్మాన్ యూనివర్సిటీ బదిలో ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు. అదేవిధంగా మీకు ఒకవేళ సొంత డిస్ట్రిక్ట్లో చదువుకోవాలనుకుంటే మాత్రం మీరు కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, మహాత్మా గాంధీ. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ కాకతీయ యూనివర్సిటీ పరిధిలో చదువుకోవాలనుకుంటే నేను కాకతీయ యూనివర్సిటీ పరిధి ఇచ్చేస్తాను. మరి ఇక్కడ కాలేజ్ టైప్ ఇక్కడ ఏం చేయొచ్చు, యూనివర్సిటీ కాలేజ్. మనకి యూనివర్సిటీ కాలేజ్ అందుబాటులో ఉంటే చూపిస్తుంది. నో యూనివర్సిటీ కాలేజ్ మనకి అందుబాటులో లేదు. గవర్నమెంట్ అటానమస్ చూద్దాం. గవర్నమెంట్ అటానమస్లో మనకి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నర్సంపేట ఉంది, భద్రాద్రి ఇందులో పాల్వంచ ఉంది, కేడీసీ కాలేజ్ హన్మకొండ కూడా అందుబాటులో ఉంది, పింగిలి ఉమెన్స్ కాలేజ్ వడ్డేపల్లి కూడా అందుబాటులో ఉంది, ఎస్ఆర్బీజీఎన్ఆర్ ఖమ్మంలో కూడా మనకి గవర్నమెంట్ అటానమస్ కాలేజ్ అయితే అందుబాటులో ఉన్నాయి. గుర్తుంచుకోండి, మీరు ఇచ్చే వెబ్ ఆప్షన్స్ ఆధారంగా మాత్రమే మీ సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. మీ సీట్ అలాట్మెంట్ అనేది మీకు ఇంటర్మీడియట్ మార్క్స్తో పాటుగా మీ యొక్క రిజర్వేషన్, మీరు ఇచ్చే ఎక్కువ వెబ్ ఆప్షన్స్, మీకు ఒక తక్కువ స్కోర్ ఉన్న అయినప్పటికీ కూడా ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. అంటే ఫేజ్ 1లో మాత్రమే ఎక్కువ సీట్స్ అనేవి కాలేజీలో అందుబాటులో ఉంటాయి. మరి ఫేజ్ 2కి వచ్చేసరికి మనకి ఫేజ్ 1లో ఫిలప్ అవుతాయి కాబట్టి కొన్ని సీట్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. సో చాలా కేర్ఫుల్గా వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి. మనకి గత సంవత్సరం వెబ్ ఆప్షన్స్ వీడియోస్ కూడా కంప్లీట్గా అందుబాటులో ఉన్నాయి. మరి వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ప్రింట్ తీసుకోవడం కూడా మర్చిపోవద్దు. గుర్తుంచుకోండి, కంప్లీట్గా మనకి కోర్సెస్ డిస్ప్లే అవుతాయి. రెగ్యులర్ అనేది లేదా రీస్ట్రక్చర్డ్ కోర్స్ అనేది మనకి గవర్నమెంట్ మరియు గవర్నమెంట్ అటానమస్ కాలేజీలో మాత్రమే చూపిస్తాయి. గుర్తుంచుకోండి, రెగ్యులర్ ఆర్ రీస్ట్రక్చర్డ్ అనే పదం. అదేవిధంగా రెగ్యులర్ లేదా సెల్ఫ్ ఫైనాన్స్ అనేది సెల్ఫ్ ఫైనాన్స్ యూనివర్సిటీ కాలేజీలో, యూనివర్సిటీ అటానమస్ కాలేజీలో, ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజీలో, ప్రైవేట్ ఎయిడెడ్ అటానమస్ కాలేజ్ కూడా అందుబాటులో ఉంటుంది. మనకి ఇక్కడ ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి, ప్రైవేట్లో అయితే మన సెల్ఫ్ ఫైనాన్స్ వచ్చేస్తుంది, అదే గవర్నమెంట్లో అయితే రెగ్యులర్ లేదా రీస్ట్రక్చర్డ్ కోర్సెస్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు సింపుల్గా. ఇక్కడ మీరు చూడవచ్చు, ఫర్ BASUP ఇన్ నిజాం కాలేజ్ అటానమస్ షుడ్ హ్యావ్ అరబిక్, ఉర్దూ, పర్షియన్ యాజ్ సెకండ్ లాంగ్వేజ్. మనకి సెకండ్ లాంగ్వేజ్ ఏవి కూడా తీసుకోవచ్చో BASUPలో చూపించారు. ఇక్కడ కంప్లీట్గా ఇక్కడ మీరు చూడవచ్చు BACBCS అంటే హిస్టరీ, ఎకనామిక్, పొలిటికల్ సైన్స్. మరి దీంతోపాటుగా అదర్ కోర్సెస్ కూడా ఉంటాయి. BSc లైఫ్ సైన్సెస్ అంటే బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ. అదే ఫిజికల్ సైన్స్ అయితే MPCR, MPCS అదర్ కోర్సెస్. మరి బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అంటే బీకామ్ కంప్యూటర్స్ వస్తుంది, బీకామ్ ఈకామర్స్ కూడా. గుర్తుంచుకోండి,
దోస్ స్టడీడ్ మ్యాథమెటిక్స్ వితౌట్ ఫిజిక్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు యాప్ట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ. ఇంటర్మీడియట్లో ఎవరైతే మ్యాథమెటిక్స్ చదవలేదో దోస్ స్టడీడ్ మ్యాథమెటిక్స్ వితౌట్ ఫిజిక్స్ చదవలేదు వారికి మాత్రం ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే డిగ్రీలో ఫిజిక్స్ సబ్జెక్ట్స్ తీసుకోవడానికి అయితే ఎలిజిబిలిటీ అనేది అయితే ఉండదు. అదేవిధంగా ఫర్ ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ డేటా సైన్స్ మ్యాథమెటిక్స్ ఈజ్ మ్యాండటరీ. మ్యాథమెటిక్స్ తప్పనిసరిగా ఉండాలి మీరు డిగ్రీలో తీసుకోవాలనుకుంటే. ఫిజిక్స్ కానీ స్టాటిస్టిక్స్ రావాలి అంటే ఫ్రీ స్ట్రక్చర్ అనేది మనకి కోర్స్కు డిఫరెంట్గా ఉంటుంది, గుర్తుంచుకోండి. ప్లీజ్ నోట్ దట్ ఫర్ డేటా సైన్స్ మ్యాథమెటిక్స్ విత్ ఐదర్ స్టాటిస్టిక్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ కంపల్సరీ. మనకి డేటా సైన్స్ తీసుకోవాలనుకుంటే వాళ్ళకి తప్పనిసరిగా మ్యాథమెటిక్స్తో పాటుగా స్టాటిస్టిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. దీస్ ఆర్ ద ఇన్స్ట్రక్షన్స్ టు ద స్టూడెంట్స్ ఫర్ ద వెబ్ ఆప్షన్స్ ఇన్స్ట్రక్షన్స్. మరి ఎవరైతే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేయండి. మరి ఎలాంటి డౌట్స్ ఉన్నా మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్కి కామెంట్స్ రూపం కూడా తెలియజేయడానికి అయితే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీరు ఒకవేళ ఇప్పుడు నేను ఇక్కడ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం సెకండ్ ఆప్షన్ ఇచ్చాను. ఒకవేళ మీరు ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అనుకుంటే ఈ కాలేజ్ని ఇక్కడ అప్డేట్ వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీస్ కూడా ఉంది. దీనిపైన క్లిక్ చేసి థర్డ్ ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ ఫస్ట్కి, ఫిఫ్త్ ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ సెకండ్కి కూడా మీరు చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరి మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని వాట్సాప్ గ్రూపులలో, ఫేస్బుక్లో కూడా షేర్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి.